శాంతి పక్షులు. చాలా కాలం క్రిందట కాంచన భట్టు అనే ఒక శ్రీమంతుడుండేవాడు. భట్టుకి గల ఐశ్వర్యమెంతో అతనికే తెలియదు. అంతటి సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నప్పటికీ ఎందుచేతనో గాని అతని మనస్సుకు తృప్తి అనేది లేకపోయేది. ఈ కారణం వల్ల కాంచన భట్టు, నాకీ లోకంలో అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, ఏ లోపమూ లేదు, కాని ఏం లాభం, తృప్తి శాంతి లేని ఈ జీవితం ఎందుకు వచ్చింది అని తలచి లోలోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఈ బెంగతో భట్టు నిద్రాహారాలు మానుకొని కృశించిపోసాగాడు. ఇదిలా ఉండగా ఒకనాటి రాత్రి భట్టుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వృద్ధురాలు కనపడి, ఓయి భట్టు, దేవుడు నీకు సమస్తమైన సౌఖ్యాలు ప్రసాదించినప్పటికీ ఇలా ఆవేదన పడటం దేనికి? ఇక్కడికి సరిగ్గా 40 ఆమడ దూరంలో కైలాస పర్వతమున్నది. ఆ పర్వతం మీద రత్నాల తోటలో బంగారు కోట ఉన్నది. ఆ కోటను కాపలా కాసే 2 ద్వారపాలకులను నీవు మెప్పించగలిగితివంటే వారు నిన్ను గురించి దేవదూతకు మంచి మాటలు చెప్పి దివ్య పేటికను ఇప్పించగలరు. దానిని నీవు జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని దగ్గర ఉంచుకుంటే నిన్ను ఇంతకాలంగా బాధిస్తూ ఉన్న అశాంతి అసంతృప్తి మాయమై మనస్సు నిర్మలంగా నిశ్చింతగా ఉంటుంది అని చెప్పి అంతర్ధానమైంది. కలను నమ్మేదేమిటి, అందులోనూ ముసలిదాని మాటలు చెవిన పెట్టేదేమిటి అనుకొని కాంచన భట్టు అటు నుంచి ఇటు తిరిగి పడుకున్నాడు. కాని మర్నాడు మళ్ళీ ఆ వృద్ధురాలు కలలో కనపడి, ఏమోయ్ భట్టు, ఇంతా చెబితే నిన్ను కానట్టుగా ఊరుకున్నావేమిటి? ఇప్పుడైనా లేచి వెంటనే కైలాస పర్వతానికి బయలుదేరు. అయితే ఉత్త చేతులు ఊపుకుంటూ వెళ్తే ఏమీ ప్రయోజనం లేదు. బంగారు కోటను కాపలా కాసే ద్వారపాలకులు ఐశ్వర్యవంతులను మాత్రమే మెచ్చుకుంటారు. కనుక నీ సంపదలో ఉండే జీవమంతా సమకూర్చి వారికి సమర్పించితివంటే వారు సంతోషించి దేవదూతకు నిన్ను గురించి అనుకూలంగా చెబుతారు అని వృద్ధురాలు హితబోధ చేసి అదృశ్యమైంది. వృద్ధురాలి మాటలు ఎంతవరకు నిజమో పోనీ చూద్దామనిపించింది భట్టుకి. అయినా బద్ధకించి ఊరుకున్నాడు. వృద్ధురాలు ఊరుకోక మళ్ళీ 3వ రోజు కూడా కలలో కనిపించి వేగిర పెట్టే వరకు ఇంక ఉపేక్ష చేయలేకపోయాడు. ఆ మర్నాడే ఫలానా కైలాస పర్వతం మీద ఉండే దివ్యపేటికను తీసుకురాగలిగిన వాళ్లకు గొప్ప బహుమతి ఇస్తాం అంటూ చాటింపు వేయించాడు. కాని ఎంతకాలానికి నేను తీసుకురాగలను అని చెప్పి ముందుకు వచ్చే సమర్థుడు లేకపోయాడు. ఒక రోజున ఒక బిచ్చగాడు వచ్చి భట్టును కుశల ప్రశ్నలు వేస్తూ మాటల సందర్భంలో ఆ దివ్య పేటికను సంపాదించే మార్గం తను చూపించగలనన్నాడు. ఈ మాటకు కాంచన భట్టు చాలా సంతోషించాడు. తన ఐశ్వర్యమంతటిలో జీవమని చెప్పదగిన మణులు మాణిక్యాలు సమకూర్చుకున్నాడు. 100 పెద్ద సంచీలు వెండి బంగారాలతో నింపి ఒక 100 ఏనుగులపైన వేయించాడు. ఈ ధన సంపదను కాపాడటానికి ఆ ఏనుగుల వెంట ఒక అశ్వదళం పెట్టాడు. పరివారమంతటికి 6 నెలల వరకు సరిపడే ఆహార పదార్థాలు సేకరించి వాటిని మోయటానికి లొట్టిపిట్టలను ఏర్పాటు చేశాడు. తెల్లటి పంచకళ్యాణి గుర్రాలను ముత్యాల రథానికి కట్టించి భట్టు అతి వైభవంగా బయలుదేరాడు. భట్టు పరివారము పోయి 3 మాసాలయ్యేసరికల్లా ఒక బ్రహ్మాండమైన మైదానం చేరుకున్నారు. మరికొంచెం దూరంలో అపురూపమైన చక్కటి ఉద్యానవనం కనిపించింది. బిచ్చగాడు వారిని అక్కడ ఆపి, భట్టు, మీరిక్కడనే ఉండండి, నేను ముందుగా బంగారు కోటకు పోయి మీరు వచ్చిన సంగతి ద్వారపాలకులకు తెలిపి వస్తాను అని చెప్పిపోయాడు. పోయిన బిచ్చగాడు ఎంతకు తిరిగి రావటం కనపడలేదు. ఇలా ఒకళ్ల కోసం కనిపెట్టుకొని ఉండటం భట్టుకి ఇంతకు ముందు ఎప్పుడూ అలవాటు లేదు. అందుచేత ఆవేదన పడుతూ ఏమీ తోచక ఆ చీకటి రాత్రిలో ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. ఇంతలో తెల్లవారింది. బాలభానుడు ప్రకాశించగా భట్టుకి మెలకువ వచ్చింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికల్లా చుట్టూతా ఏ మూల చూసినా ధగధగా మెరిసిపోతూ ఉన్నది. సూర్యకిరణాలు అంతకు ఎక్కువగా ప్రకాశించిన కొద్దీ ఆ ప్రదేశమంతా వింత వింత కాంతులతో వెలిగిపోజొచ్చింది. భట్టు పరికించి చూశాడు. తను ఎక్కి కూర్చున్న చెట్టు బంగారపు చెట్టు.
ఆకులు వెండివి, దాని కాయలు పువ్వులు రత్న మాణిక్యాలతో పొదగబడినాయి. ఇది చూడగానే అతనికి మతి పోయినట్టయింది. నా ఐశ్వర్యమంతా పోగు చేసినా ఈ చెట్టులో ఉండే ఒక్క కాయ విలువ చేయదే. నేనెంత, నా సంపద ఎంత? నేను ఒక శ్రీమంతుణ్ణే అని చెప్పుకోవటం సిగ్గుచేటు కూడా. ఇంతకు శ్రమపడి నేను గొప్పగా తెచ్చిన ఈ బహుమతులను ద్వారపాలకులు పుచ్చుకుంటారా అని ఈ విధంగా మనస్సులో ఆరాటపడజొచ్చాడు. ఏమైతే కాని అని చెప్పి కాంచన భట్టు చెట్టు దిగి కాలు సాగించాడు. ఎంత దూరం నడిచినా దారి అంతా బంగారపు మలామా చేసినదే. దారి పొడుగుతా అటుపక్క ఇటుపక్క ఇటువంటి చెట్లు ఎన్నో కన్నుల పండుగ్గా కనపడుతూనే ఉన్నాయి. కొంత దూరంలో బంగారు కోట కనపడింది. ఆణిముత్యాలతో అతి సుందరంగా కూర్పబడిన ఆ కోట ద్వారాలు తెరిచి ఉన్నాయి. భట్టు సరాసరి లోపలికి పోయి ఒక మహలులో ప్రవేశించాడు. మహలు మధ్యన సింహాసనం మీద ఒక దివ్య పురుషుడు కూర్చొని ఉన్నాడు. అతను భట్టును దగ్గరకు రమ్మని పిలిచి, భట్టు, నేను నీ స్నేహితుణ్ణే, భయపడకు, ఇటురా. నీవు దివ్యపేటిక కోసం వచ్చావు కదూ. నా ద్వారపాలకులను మెప్పించడం కోసం నీ సంపదలోని సారమంతా సమకూర్చి తెచ్చావు కదూ అని అన్నాడు. ఈ విషయాలన్నీ ఇతనికి ఎలా తెలిసాయోనని భట్టుకి ఆశ్చర్యం వేసింది. ఆ దేవదూత అప్పుడు ఒక భటుని పిలిచి కోట గదులన్నీ భట్టుకి చూపమన్నాడు. భటుడు అతనిని ఒక్కొక్క గదికే తీసుకువెళ్ళి వరుసగా చూపించాడు. గది గోడలన్నీ వెండివి, కిటికీలు నవరత్నాలతో పొదగబడినవి. ఏ మూల చూసినా బంగారం కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నది. వచ్చే పోయే వాళ్ళు ఆ బంగారపు కుప్పల మీద నుంచే నడిచిపోవాలి. చిట్ట చివరకు ఒక గదికి తీసుకువచ్చి భటుడు, అయ్యా, దివ్యపేటిక ఉండే గది ఇదే అని చెప్పాడు. ఈ మాట వినగానే భట్టు పరవశుడైపోయాడు. దివ్యపేటిక అనగా బ్రహ్మాండమైన ఒక భోషాణమంత పెట్టె. దానిని 25 మంది బలాఢ్యులు కూడా ఎత్తలేరు. అప్పుడు దేవదూత ఆ గదిలో ప్రత్యక్షమై, భట్టు, ఇదే నీవు కోరిన దివ్యపేటిక. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సంతృప్తి మనశ్శాంతి ఉంటాయి. దీనిని నీవు ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా పెట్టుకొని హాయిగా ఉండు. కానీ ఒక్క మాట మాత్రం మరువకు. దీనిని నీవు ఇంటికి తీసుకువెళ్ళి తలుపులు కిటికీలు మూసివేసి అప్పుడు మూత తెరవాలి. ఈ సంగతి గుర్తుంచుకో అని చెప్పి అదృశ్యమయ్యాడు. భట్టు తను తెచ్చిన కానుకలన్నీ దేవదూతకు సమర్పించి సెలవు తీసుకున్నాడు. అక్కడ్నే తనకు దారి చూపిన బిచ్చగాడు కనిపించి, ఏమయ్యా భట్టు, ఎందుకింత తొందరపాటు? నేను వచ్చేంతవరకు ఉండలేకపోయావా? మనిషికి ఆత్రం ఎప్పటికైనా హాని తెస్తుంది సుమా అని హెచ్చరిస్తూనే మాయమయ్యాడు. శాంతిని సంతృప్తిని ఇచ్చే దివ్యపేటిక ఇంత సులువుగా లభించినందుకు భట్టు అపరిమితంగా సంతోషించాడు. ఆ పేటికను అతను క్షణమైనా వదిలిపెట్టేవాడు కాదు. రాత్రిపూట తనే స్వయంగా ఆ పేటిక మీద పక్క వేసుకొని పడుకునేవాడు. ఇక ఇంటికి వెళ్ళగానే మనశ్శాంతి కుదురుతుంది కదా అని అతను ఉవ్విళ్ళూరజొచ్చాడు. కాని రాత్రి దానిమీద పడుకున్నప్పుడు నిద్ర పట్టక ఆ పేటిక లోపల ఏమున్నదో ఇంకా ఎప్పుడు తీసి చూడటం అనే ఆత్రం అతన్ని బాధిస్తూ ఉండేది. భట్టు పరివారంతో సహా ఇంటి ముఖం పట్టి 2 నెలల 20 రోజులైంది. అనగా ఇంకా సరిగ్గా 10 రోజుల్లో ఇల్లు చేరుకోగలడన్నమాట. ఇంతవరకు ఎలానో ఉగ్గబట్టుకున్నాడు కాని ఇక ఆగలేకపోయాడు. ఒక రోజున పరివారమంతా మంచి నిద్రలో ఉండటం చూసి కాంచన భట్టు ఎవరికీ తెలియకుండా పేటికకు వేసి ఉన్న 50 తాళాలు గబగబా తీసేశాడు. ఆ భోషాణం తెరవగా ఒక పెట్టె కనపడింది. దాని మూత తెరవగా మరి ఒక పెట్టె కనపడింది. ఇలా ఒకదానిలో ఒకటి వరుసగా 116 పెట్టెలు కనపడ్డాయి. చిట్ట చివరి పెట్టెలో ఒక చిన్న పంజరం కనపడింది. దానిలో 2 పక్షులు కలకలలాడుతూ ఉన్నాయి. ఒక్కొక్క పక్షి కాళ్ల దగ్గర ఒక్కొక్క బంగారు బరిణ మెరుస్తూ కనపడింది. ఆ బరిణెల మూతలు 2 తీసేసరికి ఒక్కొక్క దానిలో నుండి ఒక్కొక్క చిత్రమైన వెలుగు యువతలకు వచ్చి వెంటనే ఆకాశంలో మాయమయ్యాయి. ఆ వెలుగులు మాయం కావటంతోనే పంజరంలోని పిట్టలు 2 నేలకు ఒరిగిపోయాయి. ఇవే శాంతి తృప్తి అనేటటువంటి పక్షులు.
బిచ్చగాని మాట వినక ఆత్రపడి భట్టు చేసిన తప్పిదం వల్ల ఈనాడు ప్రపంచానికే ముప్పు వచ్చింది. దేవదూత చెప్పినట్టు విని ఇంకొక్క 10 రోజులు ఆగినట్టయితే భట్టుకి మనకి కూడా క్షేమం కలిగేది. కానీ ఇప్పుడా పక్షుల జీవాలు ఎగిరిపోవటం వల్ల లోకంలో ఎక్కడా శాంతి తృప్తి లేకుండా పోయాయి. ఎగిరిపోయిన ఈ శాంతి పక్షుల జీవాలు ఎలా అయినా మళ్ళీ భూలోకానికి తెచ్చి లోకోపకారం చేయటానికే హిమాలయ పర్వతాలలో మహర్షులు ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు.